అందరూ ఎలా ఉన్నారు? మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలండి. ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి పుల్ల పుల్లగా కారం కారంగా ఉండేటటువంటి చిగురు చట్నీ వెరైటీగా తయారు చేసుకుందాము. కేవలం 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి. ఇంకా ఆ తర్వాత పుల్ల పుల్లగా అక్కడక్కడ మిరియాల ఘాటు తగిలితే భలే ఉంటుందండి, మామిడికాయ చారు అన్నమాట. ఈ 2 రెసిపీస్ తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళు లొట్టలు వేసుకుంటూ తింటారు, అంత కమ్మగా ఉంటుందన్నమాట. సో ఇంకా ఆ తర్వాత నిన్నటి వీడియోలో ఏంటంటే నేను కాళ్ళ నొప్పుల గురించి చెప్పాను కదండి. చాలామంది మరి యూట్యూబ్ ఎందుకు చేస్తున్నారండి, మానేయొచ్చు కదా అని అంటున్నారు. మీ కామెంట్కి నా సమాధానం ఏంటంటే నిజంగా నేనైతే మాత్రము ఎప్పటికైనా కూడా గెలవడంలో ఓడిపోవచ్చేమో కానీ ప్రయత్నించడంలో మాత్రం ఎప్పటికీ ఓడిపోనండి. ప్రయత్నిస్తూ గెలుస్తాను, గెలిచే తీరుతాను. కాబట్టి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి జీవితాన్ని కొనసాగించకుండా ఉండలేము కదండి. జీవితమే ఒక పోరాటం అండి. కంపల్సరిగా ఈ కాళ్ళ నొప్పులు ఎలా తగ్గించుకోవాలి అనేది పరిష్కారం చూస్తానన్నమాట. ఇంకా ఈరోజు ఏంటంటే వాకింగ్కి కొంచెం లేట్గా వెళ్ళానండి. అయితే నేను వెళ్ళేటప్పుడే అత్తయ్యకి కాఫీ పోసి ఇచ్చానమాట. అత్తయ్య స్నానం చేసి వచ్చిన పాటనే ధ్యానం చేసుకొని వెంటనే కాఫీ తాగుతారండి. పెద్దవాళ్ళు ఎంతైనా కూడా ఉదయమే కాఫీ తాగాలంటారు కదా. సరే, ఇంకా మనము వాకింగ్కి వెళ్ళిన తర్వాత ఎంత లేదన్నా కూడా అరగంట 3/4 గంట అలాగా చేస్తాం కదా. వచ్చేసరికి అత్తయ్య ఏం చేశారంటే బియ్యపు రవ్వ ఇసిరారు. అలాగే మా వారు కూరగాయలు తెచ్చింటే వాటిని కూడా ఒలుస్తూ ఉన్నారండి. గోంగూర ఇప్పుడైతే భలే బాగుంటుందండి, అసలు బాగా పుల్లగా ఉంటుంది. ఇంకా ఆ తర్వాత నేను లోపలికి వచ్చేసి స్నానం చేసేసి ఈ విధంగా ఫస్ట్ దేవుడి సామాగ్రిని నీట్గా కడిగేసుకున్నానండి. చాలామంది ప్రమిదలు అడుగుతూ ఉన్నారు, మీరు ప్రమిదలు దగ్గరగా చూపించండి ఎలా చేశారు అని. ఆ ప్రమిదలకు నేను ఏం చేశానంటే అల్యూమినియం పెయింట్ పూసానండి. ఇంకా ఆ తర్వాత ఈరోజు మామూలుగా దేవుడి గుడిని అంతా తుడుచుకోవాలి. అందులో శనివారము హనుమాన్ జయంతి కలిసి వచ్చింది కదా అని చెప్పేసి మామూలుగా శనివారం పటాలు తుడుచుకుంటాము. ఈ ఎండాకాలంలో మాత్రం నేను నెలకు 2 సార్లు మాత్రమే కడుగుతానండి. మీరు కూడా అంతేనా అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఆ తర్వాత నా పని ఎటు లేట్ అయిందని చెప్పేసి మా వారు ముందుగానే స్నానం చేసి గుడికి వెళ్ళేసి వచ్చారండి. అలాగే మనము దేవుడి పటాల కింద క్లాత్ వేస్తాం కదా, ఆ క్లాత్ని కూడా నీట్గా పిండేసి ఇలాగా ఆరబెట్టుకున్నాను. ఇంకా ఇక్కడ చూడండి అత్తయ్య ఇసిరాడు చూడండి. ఈ బియ్యపు రవ్వ అసలు ఎంత సన్నగా ఇసురుతారంటే, నేను ఆల్రెడీ చెప్పానండి పైన జిన్ను ఉంది కదా అత్తయ్య, నేను దాంట్లో జిన్ను పడతాను అంటే అది ఒక్కొక్కసారి లావుగా వస్తుంది, ఒకసారి సన్నగా వస్తుంది, వద్దమ్మా నేనే ఇసురుతానని చెప్పేసి ఇసిరారండి. ఇంకా ఇప్పుడైతే దేవుని గూడుని అంతా మొత్తం ఇలాగా నీట్గా శుభ్రంగా కడిగేసుకున్నానండి. ఈ లిక్విడ్ చాలామంది చూపియండి అని అంటూ ఉన్నారు. ఈ లిక్విడ్లో నేను ఏం కలపలేదండి. వంట సోడా, వెనిగరు, విమ్ లిక్విడ్ 3 సమపాలలో తీసుకొని బాగా గిల్లకొట్టి ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని మిగతా నీళ్ళు దాన్ని నిండా పట్టుకుంటానమాట. పట్టేసుకొని ఇలాగా మొత్తం స్ప్రే చేసేసి నీట్గా తుడుచుకుంటాను. అసలు టైల్స్ అయితే తల మెరిచిపోతాయండి. ఎక్కడ జిడ్డైనా కూడా అంత నీట్గా వచ్చేస్తుంది అనమాట. మనము వంటగదిలోకైనా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇలాగ దేవుని గదిలోకి అయితేనేమి ఎక్కడ మరకలు ఉంటే అక్కడ అసలు మనం కొలిన్ బాటిల్ కొనుక్కోవాల్సిన అవసరమే లేదండి. మనం రోజు డస్టింగ్ చేస్తూ ఉంటాము. ఆ క్లాత్కి కొంచెం మనం స్ప్రే చేసేసుకొని నీట్గా అంతా తుడుచుకున్నా కూడా సరిపోతుందన్నమాట. ఇంకా చూడండి దేవుని గది ఎంత మెరిసిపోతుంది కదా. ఇంకా ఇప్పుడైతే మొత్తం దేవుని గది తుడిచాను కదా. ఇంకా ఆ తర్వాత ఇలాగా మొత్తం పటాలన్నింటినీ రెడీగా పెట్టేసుకొని ఆ తర్వాత ఇంకా కూర్చుంటానండి. కనీసం అంటే నిజంగా దేవుడి పని 1 గంట, గంటన్నర పడుతుందండి. మీరెలా మేనేజ్ చేస్తారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఈరోజైతే హనుమాన్ జయంతి కాబట్టి చాలామంది ఈరోజు ఉపవాసం ఉంది, హనుమాన్ చాలీసా పఠించడం కానీ ఇలాగా చాలా చేస్తూ ఉంటారు. ఎక్కువగా రామనామ జపం చేస్తే కూడా చాలా మంచిదండి. ఇంకా నేను మాత్రము ఇలాగా పానకము, వడపప్పు పెట్టేసుకున్నాను. అలాగే పూజ మాత్రం ఇలాగా చేసుకున్నానండి. మెయిన్గా ఏంటంటే గుండుమల్లె పూలు ఇప్పుడు సీజన్ కదా, మంచి సువాసన వస్తూ ఉన్నాయి. అయితే మా వారికి ఏంటంటే గుండుమల్లె పూలు మొగ్గలుగా ఉన్నప్పుడు తీసుకురండి, నేను మాల కట్టుకుంటాను అని చెప్తే ఆయన ఇంటికి రావటం లేట్ అయిందండి. కాబట్టి కొంచెం విచ్చుకున్నటువంటి పూలు తెచ్చారు, మాల అయితే కట్టలేదండి. ఇంకా ఒక 2 రోజుల క్రితము మామూలుగా ఇవి నాటు గులాబీలు తెప్పించుకున్నాను, చూసుకొని లేనండి. అవన్నీ మొత్తం అంతా రెక్కలంతా రాలిపోయినాయి అన్నమాట. సరే అని చెప్పి ప్రమిదల చుట్టూరు ఇలాగా దీపం చుట్టూరు ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాను.
నేను ఎలా డెకరేట్ చేశాననేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడైతే మాత్రము ఆంజనేయ స్వామికి అష్టోత్తరం చేసేసుకున్నానండి. మనం మెయిన్గా ఎప్పుడైనా కూడా శనివారము ఆంజనేయ స్వామి గుడికి వెళ్తే పానకము ఇలాగ పెసరపప్పు నానబెట్టుకొని తీసుకొని వెళ్తే చాలా మంచిదండి. ఇంకా హనుమాన్ జయంతి రోజు చాలామంది సాయంత్రం గుడికి వెళ్ళి అక్కడ జిల్లేడు ఒత్తులు నువ్వుల నూనె వేసేసి దీపం వెలిగిస్తూ ఉంటారు. అలాగే హనుమాన్ జయంతి సందర్భంగా కొంతమంది ఏంటంటే కసాపురం కానీ గండి క్షేత్రం కానీ పొన్నూరు ఇలాగా ఫేమస్ ఆంజనేయ స్వామి టెంపుల్స్కి చాలామంది వెళ్తూ ఉంటారు. ఈ నడుమ వాకింగ్ అని చెప్పేసి 4:30కే లేస్తూ ఉన్నాను కాబట్టి ఆల్మోస్ట్గా ఉదయమే పూజ చేసేస్తూ ఉన్నాను. ఇంకా పూజ అయిన తర్వాత యథాప్రకారంగా మనము వంటలన్నీ చేసుకుంటూ ఉంటాం కదండి. అప్పట్లో ఏంటంటే కొంచెం లేటుగా లేస్తున్నాను కాబట్టి అత్తయ్యకి టిఫిన్ పెట్టేసి ఆ తర్వాత పూజ చేసుకునేదాన్ని. ఇంకా ఇప్పుడైతే కొంచెం తొందరగా లేస్తూ ఉన్నాను కాబట్టి ఇలాగా మనస్ఫూర్తిగా ఇలాగా పూజ చేసుకుంటూ ఉన్నానండి. ఉదయము ఎలాంటి శబ్దాలు ఉండవు కాబట్టి పూజ చేసుకునేటప్పుడు భలే ప్రశాంతంగా ఉంటుందండి. నాకు అంత పెద్దగా పూర్తిగా మంత్రాలు అయితే రాకపోవచ్చు. అయితే దేవుడికి ఇలాగ పూలు పెట్టుకునేటప్పుడు మాత్రము ఏదో ఒకటి శ్రీరామ జయరామ ఇలాగ అనుకుంటూ ఓం సాయిరామ అనుకుంటూ ఏదోనండి నా మనసుకు నచ్చినట్టుగా నాకు వచ్చినట్టుగా నేను ఈ విధంగా పూజ చేసుకుంటాను. మా అమ్మ ఎప్పుడు అనేదండి, అమ్మ నీకు ఏమీ రావు కదా ఎలా చేసుకుంటావు పూజ అంటే, నేను ఏమీ అనుకోను పాప, అందరూ చల్లగా ఉండాలి అందరూ చల్లగా ఉండాలని అనే మాత్రమే అనుకుంటుందంటండి. నా చేతులారా 10 మందికి అన్నం పెట్టాలి అనేది మా అమ్మ సంకల్పం అండి. ఇంకా ఈరోజు ఏంటంటే కానీ ఇంకా దేవుడి పటాలు కడిగిన రోజు కంపల్సరిగా ఈశాన్యం మూలన రాగి చెంబు పెట్టుకుంటానండి. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు వంట చేసేసుకుందాము. ఈ చిగురు చట్నీ కూడా చాలా బాగా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి నేను చెప్పినట్టుగా ట్రై చేయండి. ఇంకా ఇప్పుడైతే ఒక గుప్పెడు నువ్వులను వేసేసి నువ్వులు చిటపట అనేంత వరకు మనం వేయించుకోవాలన్నమాట. సో వేయించుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత ఒక మిక్సీ గిన్నెను తీసేసుకొని నువ్వులు కొంచెం చల్లారిన తర్వాత ఇలాగా వాటిలో వేసేసి మిక్సీ పట్టుకుంటున్నాను. ఇలాగా స్టీల్ చాటలు ఎంతమంది ఇళ్ళల్లో ఉన్నాయి అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే ఎక్కువగా ఈ స్టీల్ చాట చిగురుకు అలాగే గోంగూర ఒలుచుకోవటానికి అలాగా వాడుతూ ఉంటాను. చూసారా నువ్వులను ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను. ఇంకా ఆ తర్వాత మనము చిగురు ఏంటంటే ఇది మామూలుగా బయట మార్కెట్లో తీసుకొని వచ్చారండి కాబట్టి కంపల్సరిగా కడగాల్సి వచ్చింది. చిగురుని ఒక 2 సార్లు కడిగి ఒక రంధ్రాలు ఉన్నటువంటి బౌల్లో వేసేసాను. ఇంకా ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెను తీసేసుకొని వాటిలో ఉప్పు కారము అలాగే కొంచెంగా జీలకర్ర వాటితో పాటుగా కొంచెం ధనియాలు అలాగే కొంచెంగా పసుపు వేసేసి ఈ విధంగా ఫస్ట్ మిక్సీ పట్టుకుందాము. చూసారా ఇలాగ మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇంకా ఆ తర్వాత వీటిలో మనము కడిగి పెట్టుకున్నటువంటి కొంచెం నీళ్లు వడిచినటువంటి చింతాకును అందులోనే వేసేసాను. ఇంకా ఇప్పుడు ఇలాగ మిక్సీ పట్టుకున్నానండి. ఇంకా ఇప్పుడు వీటిలోకి మనం ఏంటంటే ఒక 2 పెద్ద ఆనియన్స్ని ఇలాగా కోసుగా కట్ చేసి అందులో వేసేసి వాటితో పాటుగా ఇలాగా వెల్లుల్లి కూడా వేసేసి ఈ విధంగా కచ్చాపచ్చగా నేను వీడియోలో చూపించిన విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇంకా ఇప్పుడు ఒక బాండీ పెట్టేసుకొని నాకు తగ్గట్టుగా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పోపు గింజలు అలాగే మిరపకాయలు వేసేసుకోవాలి. ఇంకా ఇప్పుడు పోపు బాగా వేగిపోయింది కదా. ఇంకా ఆ తర్వాత వీటిలోకి ఏంటంటే మనము మిక్సీ పట్టుకున్నటువంటి మిశ్రమం వేసేసుకునే ముందు కాస్త ఇంగువ వేసేసుకొని అలాగే కరివేపాకు వేసేసుకొని మనం జస్ట్ కొంచెం అలాగా వేయించి ఆ తర్వాత మిక్సీ పట్టుకున్నటువంటి మిశ్రమం అందులోనే వేసేసి మనము బాగా కలియబెట్టుకోవాలండి. ఈ పచ్చడి ఏంటంటే గాన మనం ఇలా చేసుకుంటే మనకు 2-3 రోజులైనా కూడా చెక్కు చెదరదు. సూపర్ టేస్ట్ ఉంటుందండి. మనకు అప్పుడప్పుడు ఈ ఉల్లిగడ్డలు అనేది పంటి కింద పడతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకా ఇలా వేసేసిన తర్వాత 1 నిమిషం పాటు బాగా మగ్గపెట్టుకోవాలి. చూసారా మనకు కొంచెం కలర్ చేంజ్ అయింది కదా. ఈ విధంగా మనం మగ్గపెట్టుకుంటే సరిపోతుంది. చాలా అంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇంకా ఆ తర్వాత మామిడికాయ రసం చెప్పాను కదా. సో మామిడికాయలను అయితే ఫస్ట్ ఇలాగా నీట్గా కడిగేసి అక్కడ పెట్టేసుకుంటున్నాను. మధ్యాహ్నం ఏంటంటే ఒక దిక్కు అన్నము ఇలాగ పచ్చళ్ళు పప్పులు ఇలాగా చేసుకుంటూ ఉంటానండి. ఇంకా లాస్ట్లో ఏం చేయాలంటే వీటిలో అంతా మనకు చట్నీ అంతా బాగా వేగిన తర్వాత లాస్ట్లో కొంచెంగా నువ్వుల పొడి వేసేసి ఒక్కసారి అలాగా కలయబెట్టి 1 నిమిషం పాటు మగ్గబెట్టుకుంటే ఇలాగా ఉంటుందన్నమాట. చూసారా ఎంత బాగుంది కదా. నిజంగా మనం ఎక్కడికైనా వేరే టూర్లకు వెళ్ళేటప్పుడు కానీ ఇలాగా చేసుకొని తీసుకొని వెళ్తే కమ్మగా తినొచ్చండి. ఇంకా ఇప్పుడు ఒక బౌల్లో వేసేస్తూ ఉన్నాను. ఇంత ముందుకు చిగురు చట్నీ ఇంకా వేరే రకంగా ఎలా చేయాలి అనేది కూడా చూపించానండి. చూడండి ఈ చట్నీ ఎలా ఉంటుందంటే అసలు బాగా పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉంటుందండి.
భలే ఉంది కదా, సూపర్గా ఉందండి. కొంచెం రుచి చూశాను. ఇంకా ఆ తర్వాత అదే బాండీలోనే కొంచెంగా అన్నం కలిపేసుకొని ఒక చుక్క నెయ్యి వేసేసుకొని ఇలాగ కలుపుతూ ఉన్నాను. చూడండి, చట్నీలు ఇలా చేసుకున్నప్పుడు మనము ఒక ముద్ద కలుపుకొని తింటే భలే ఉంటుంది కదా. ఇంకా ఆ తర్వాత మనము ఈరోజు పచ్చి మామిడికాయతో రసం చేసుకుందామండి. మామూలుగా చింతపండు రసం అని, కందిపప్పు రసం అని, కందికట్టు రసం అని ఇలాగ రకరకాలు చేసుకుంటూ ఉంటాము. కానీ వెరైటీగా మనము మామిడికాయతో రసం చేసుకుందామండి. ఇంకా ఇప్పుడైతే 2 మామిడికాయలను తీసుకొని ఇలాగ మొత్తం పీల్ అంతా తీసేసి ఈ విధంగా కట్ చేసుకుంటూ ఉన్నాను. ఇంక ఇప్పుడు ఏంటంటే సీజన్ కదండి, బాగా మనకు మామిడికాయలు బాగా దొరుకుతాయి కాబట్టి ఇలాగ ఒక్కసారి రసం తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఇప్పుడైతే ఇలాగ చిన్న సైజులో మామిడికాయలన్నింటినీ కట్ చేస్తూ ఉన్నాను. చూసారా, ఈ సైజులో కట్ చేసుకున్నానండి. ఇంకా ఆ తర్వాత ఒక బాండీలో ఒక పెద్ద గ్లాస్ నీళ్లు పోసేసి నీళ్లు కొంచెం మరుగుతూ ఉండగా ఇలాగ మనం కట్ చేసుకున్నటువంటి మామిడికాయలను అందులోనే వేసేసుకొని కొంచెం సేపు మూత పెట్టేస్తే వెంటనే ఉడికిపోతాయండి. వీటితో పాటుగా మనం కొంచెం ఉప్పు వేసేసుకున్నా కూడా సరిపోతుందన్నమాట. ఇంకా ఇప్పుడు ఈ రసంలోకి మనం ఏంటంటే మెయిన్గా 1 స్పూను జీలకర్ర, అలాగే 1 స్పూను ధనియాలు, వాటితో పాటుగా 1 స్పూను మిరియాలు వేసేసి ఈ విధంగా కచ్చా పచ్చాగా దంచిన తర్వాత వీటిలోకి 6-7 వెల్లుల్లి రెబ్బలు వేసేసి మనం దంచుకున్నా కూడా సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా మనము కచ్చా పచ్చగా దంచుకోవాలన్నమాట. ఇంకా ఆ తర్వాత బాగా ఉడికిపోయాయండి ఈ మామిడికాయలు. మనము మెయిన్ ఏంటంటే ఒకవేళ ఇంత రిస్క్ అని అనుకునే వాళ్ళు మామిడికాయని కూడా మనం కుక్కర్లో పెట్టుకొని వాటి గుజ్జుతో ఇలాగ మామిడికాయ రసం చేసుకోవచ్చు. లేదు అంటే పీల్ తీసేసి ముక్కల్ని కుక్కర్లో వేసేసి ఒక విజిల్ రానిచ్చుకొని అయినా కూడా చేసుకోవచ్చు. ఇంకా నేనైతే ఎక్కువ శాతం కుక్కర్ వాడను కాబట్టి ఇలాగ చేస్తూ ఉన్నాను. ఇంకా ఇప్పుడు మామిడికాయ బాగా ఉడికింది కదా, ఆ బాండీని కిందికి దించేసి అదే ప్లేస్లోనే ఒక కుండ పెట్టేసుకొని వాటిలో కొంచెంగా ఆయిల్ వేసేసాను. ఇంకా ఆ తర్వాత ఇక్కడ చూడండి, చల్లారిన తర్వాత ఒక పప్పు గుత్తితో తీసేసుకొని ఇలాగ ఎనుపుతూ ఉన్నాను. చూసారా, ఇంకా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వాటిలో పోపు గింజలు, అలాగే కరివేపాకు, ఒట్టిమిరపకాయలు వేసేసాను. ఇంకా ఆ తర్వాత కొంచెం ఇంగువ వేసానండి. భలే స్మెల్ వస్తుంది కదా, ఇంగువ చాలా మంచిదండి. ఇంకా ఆ తర్వాత వీటికి ఒక చిన్న సైజు ఆనియను, ఒక టమాటా ఇలాగ కట్ చేసి అందులో వేసేసాను. ఇప్పుడు టమాటాలు బాగా మెత్తబడేంత వరకు మగ్గపెట్టుకోవాలండి. అంత లోపల ఇలాగా మొత్తం అంతా పప్పు గుత్తితో మెత్తగా అనేసాను అనమాట. ఇంకా ఈ రసం ఏంటంటే కొంచెం చిక్కగా లేకుండా పూర్తి పల్చగా ఉంటేనే బాగుంటుందండి అని చెప్పేసి నేను ఒక 2 పెద్ద గ్లాసుల నీళ్ళు అయితే ఇందులో పోసేసాను. ఇంకా ఆ తర్వాత బాండీలో ఆనియన్స్, టమాటాలు బాగా మగ్గిపోయినాయి కదా. ఇంకా ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీటిలో మనము కచ్చపచ్చగా దంచాం కదా మిరియాలు, ధనియాలు, వెల్లుల్లి, ఆ మిశ్రమం ఇందులోనే వేసేసుకోవాలి. వాటితో పాటుగా కొంచెంగా పసుపు కూడా వేసేసుకోవాలండి. ఈ మిశ్రమం ఏంటంటే బాగా కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. మనం మామూలుగా మిరియాల రసం చేస్తాం చూడండి, అలాగనే చేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత మనము మామిడికాయ గుజ్జులలో నీళ్ళు పోసాం కదా, ఆ నీళ్ళు ఇందులోనే పోసేసాను. పోసేసిన తర్వాత ఈ రసం ఏంటంటే బాగా సెర్లేటట్టు ఉడకబెట్టుకోవాలండి. ఇంకా ఆ తర్వాత మనకు పులుపు లేకుండా ఎక్కువగా బ్యాలెన్స్గా ఉండేటట్టుగా కొంచెం బెల్లం వేసేసి ఈ విధంగా ఉప్పు కారం సరిపోయిందో లేదా చూస్తూ ఉన్నాను. మనకు కారం అంటే ఎక్కువ శాతం ఏంటంటే ఒట్టిమిరపకాయలు, అలాగే మిరియాల ఘాటుతోనే ఈ రసం అనమాట. ఇంకా ఇప్పుడు ఈ విధంగా బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు బాగా ఉడకబెట్టుకుంటే అసలు ఆ స్మెల్ అనేది భలే వస్తుంది అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. లాస్ట్లో తాజాగా ఉన్నటువంటి కొత్తిమీర వేసేసి ఒక్కసారి టేస్ట్ చూడండి, సూపర్గా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి అని అంటూ ఉన్నాను. ఇంకా ఇప్పుడు ఇలాగ బాగా ఉడికినటువంటి రసంని ఒక బౌల్లో వేసేస్తూ ఉన్నాను. ఈ కుండలో ఏంటంటే పూర్తి వేడిగా ఉంటుందండి. మనం అలాగనే పెడితే కూడా మనకు వాటిలో ఉన్నటువంటి ఐటము కనీసం అంటే ఒక అరగంట వరకు వేడిగానే ఉంటాయన్నమాట. కాకపోతే ఏంటంటే పొరపాటున వేసుకోవటం వల్ల మనకు పగలగొడతారేమో అనే ఉద్దేశంతో నేనైతే వెంటనే ఇలాగ ఒక బౌల్లోకి తీసేస్తానండి. ఇంకా ఆ తర్వాత ఇప్పుడైతే పప్పు అలాగా ఏమీ చేయలేదండి, ఓన్లీ చిగురు చట్నీ ఇలాగా మామిడికాయ రసం చేసేసుకున్నాను. మనము సీజన్లో ఉన్నటువంటి వంటలు చేసుకుంటే మన హెల్త్కు మంచిది, అన్నీ రుచి చూసాము తిన్నాము అన్న మనకి తృప్తి అయితే ఉంటుంది కదండి. ఇంకా ఇప్పుడు నెయ్యి వేసేసుకొని ఇలాగ బాగా కలుపుకుంటూ ఉన్నాను. మనం ఏ పచ్చడికైనా నెయ్యి వేసుకోవాల్సిందేనండి, అప్పుడే అనమాట మరింత టేస్ట్. ఇంకా ఈ చట్నీని మాత్రం నిజంగా తప్పకుండా ట్రై చేయండి. మీరు చిగురు చట్నీని ఎలా చేస్తారనేది కూడా తప్పకుండా కామెంట్ పెట్టండి.
ఇంకా ఆ తర్వాత రసం వేసుకుంటూ ఉన్నానండి. రసం అయితే మాత్రం నిజంగా టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను ఎక్కువ శాతం తప్పకుండా అని అంటాను అనుకో, అది కంపల్సరిగా చాలా బాగుంటుందండి రసము. ఇంకా నేనైతే మాత్రం కొంచెం రసం ఎక్కువగానే వేసేసుకొని తిన్న తర్వాత తాగుతానండి. నాకు అలా తాగటమే ఇష్టం అనమాట. ఎంతమంది అలా చేస్తారనేది కూడా తప్పకుండా చెప్పేసేయండి. ఇంకా మెయిన్గా పెరుగన్నంలోకి మాత్రము ఇలాగ మామిడి పండు పెట్టుకొని తింటానండి. ఈ కాలం అంతా మామిడి పండు పెట్టుకొని తినడం అలవాటయ్యి ఇంకా మామిడి పండ్లు లేనప్పుడు పెరుగన్నం తినబుద్ధి కాదండి. ఆ కొన్నాళ్ళు ఏంటో సప్పగా తిన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఎంతమంది ఇలాగ పెరుగన్నంలోకి కాంబినేషన్గా మామిడి పండు తింటారండి. ఇంకా ఆ తర్వాత మా పెద్దమ్మాయి ఏం చేసిందంటే వాళ్ళ నాన్నమ్మకి ఫోన్ చేసినప్పుడు ఏం కావాలి అంటే నాకు సర్ఫ్ కావాలి అని అడిగిందండి. అని చెప్పేసి ఒక 5 కేజీల సర్ఫ్ ఆర్డర్ పెట్టేసింది అనమాట. ఇది రేటు వచ్చేసి మామూలుగా 650 రూపాయలు పడిందండి. మనము మామూలుగా ప్యాకెట్ మీద మాత్రం 770 రూపాయలు ఉందన్నమాట. మనం కొన్ని ఏంటంటే అమెజాన్లో కొన్ని వస్తువులు తెప్పించుకోవటమే మేలండి. విమ్ లిక్విడ్ కానీ, ఇలాగా సర్ఫ్ కానీ, సోప్స్ కానీ, ఇంకా ఏవేవి తెప్పించుకోవచ్చు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఆ తర్వాత మాయిశ్చరైజర్ మాత్రం నివియా తెప్పించుకున్నానండి. ఇదేంటంటే 2 బాటిల్స్ వచ్చాయన్నమాట. ఇంకా ఎప్పుడైనా కూడా ఏ కాలమైనా కూడా మాయిశ్చరైజర్ ఇదే వాడతామండి. ఇంకా ఆ తర్వాత లిప్ గ్లాస్ వచ్చేసి గ్లాస్మీ కంపెనీ తెప్పించుకున్నాను. ఇంకా మనకు మెయిన్గా ఈ టిష్యూ పేపర్స్ చాలా అవసరం అండి. అప్పట్లో ఏంటంటే న్యూస్ పేపర్ల మీద పూరి చేసినప్పుడు అలాగా వేసేవాళ్ళము. ఇప్పుడు అలా వేయకూడదు అంటూ ఉన్నారు. కాబట్టి కంపల్సరిగా మనం ఉదయం లేవంగానే టిష్యూ పేపర్లతో చాలా అవసరం అండి. ఎందుకంటే ఒక గ్లాస్ ఐటమ్స్ మనం తుడవడానికైతేనేమి, మనం చేసిన వంటకాలన్నీ ఇలాగ టిష్యూ పేపర్ మీద వేస్తూ ఉన్నాము కాబట్టి ఇలాంటివి 6 రోల్స్ ఉన్నటువంటి టిష్యూ పేపర్ ఎప్పుడైనా తెప్పించుకుంటానండి. వీటి లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒక్కసారి చెక్అవుట్ చేయండి. ఇంకా ఆ తర్వాత ఇది బాడీ వాష్ అండి. మా చిన్నమ్మాయి ఎప్పుడు ఈ కంపెనీ తెప్పించుకుంటుందన్నమాట. ఇంకా ఆ తర్వాత మామూలుగా జుట్టు పొడి బారకుండా తేమగా అలాగనే ఉండాలి అని చెప్పేసి మా చిన్నమ్మాయి మాత్రము లివాన్ స్ప్రే తెప్పించుకున్నారండి. ఇంకా ఉదయం అత్తయ్య బియ్యపు రవ్వ పట్టారు కదా, సో ఆ రవ్వను ఇలాగ కవర్లో పోసేసాను. చూసారు కదండి ఇవాల్టి వీడియో. తప్పకుండా చిగురు చట్నీ అయితేనేమి వెరైటీగా చాలా బాగుంటుందండి. ఇంకా ఆ తర్వాత మామిడికాయ రసము సూపర్గా ఉందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.